మోకాళ్ళ నొప్పికి నా డబ్బులు వేస్ట్ అవ్వకుండా నా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇలాంటిది ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్‌లో ఉందా? ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు మైండ్‌లోకి వచ్చేది ఏందంటే మెడికల్ షాప్‌కి పోయి ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని మీరు చెప్పినట్టు యేసుకోవడం. పెయిన్ కిల్లర్ అప్పటికప్పుడు తగ్గిస్తుంది కానీ అది కంటిన్యూస్‌గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది యాక్చువల్‌గా. అంటే లేదంటే రూట్ కాజ్‌ని అడ్రెస్ చేసేటటువంటి క్యాపబిలిటీ టాబ్లెట్స్‌కి లేదు. ఇప్పుడు గ్రాండ్ వాక్ అని తీసుకోండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది మనం అనుకుందాం. బాగా పాపులర్ వన్ గ్లూకోజమైన్ సల్ఫేట్ అని అంటారనమాట. ఈ గ్లూకోజమైన్ సల్ఫేట్ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, వాపు తగ్గిస్తుంది, మోకాళ్ళలో ఉండే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కాపాడుతుంది అని ఎలా తెలుసుకున్నారు అని అంటే క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. మనం పరిశోధనలు అంటాం. ఆ క్లినికల్ ట్రయల్స్లో రోజుకి 1500 మిల్లీగ్రాము ఒక మనిషికి ఇస్తే ఆ విధంగా ఒక 3 నుంచి 6 నెలల పాటు ఇచ్చుకుంటూ పోతే గనక అప్పుడు వాళ్ళకి మోకాలు నొప్పి తగ్గుతుంది. తర్వాత అక్కడ గుజ్జు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, వాపు కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఉంది దీంట్లో కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని ఉంటుంది. దీంట్లో 1200 మిలీగ్రామ్ ఉంది. దీంట్లో పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ కుర్కుమిన్ అంటాం అనమాట. కుర్కుమిన్ 1500 మిలీగ్రామ్ ఉంటుంది. దీనితో పాటు పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్. ఈ పైనస్ జెరార్డియానా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేది అసలు 99% ఆఫ్ అవైలబుల్ సప్లిమెంట్స్లో లేదు. మన దాంట్లో యాడ్ చేసినాం. అది 100 mg యాడ్ చేసినాం. అండ్ వైటమిన్ సి 80 మిలీగ్రామ్ యాడ్ చేస్తాం. సో 8 రకాల ఇంగ్రీడియంట్స్ క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడితే వాళ్ళు మంచి జరుగుతుందని గుర్తించినారో ఆ డోస్లో ఇవ్వడం జరిగింది. అందువల్ల 7.5 గ్రామ్స్ పౌడరు ఒక సాచెట్లో ఉంటుంది.